అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నవంబర్ 10 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు ఈ వీడియో మొత్తం పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కర్కాటక రాశి వారికి అయితే వీరు చాలా కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. చాలా మంచి గుణవంతులనైతే చెప్పుకోవచ్చు. మంచి ఆకర్షితులనైతే చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ వీరిలో ఉన్న ప్రధాన అంశాలు జీవితంలో అంతగా ప్రభావితం చేయబోతున్నాయో, ఎటువంటి వార్తలు వీరు వినబోతున్నారు, ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే వీరి జీవితంలో ఏదైతే సాధించాలని చెప్పి కలలు కంటున్నారో అది ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఆ కళలు సహకారం అవుతాయి. అయితే మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు విషయాలన్నీ స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకైతే బాగా అర్థమవుతాయి. ఇక ఈ రాశి వారికి ఈ రోజున చాలా ప్రశాంతంగా, అంటే మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి శుభవార్త ద్వారా ఏదైతే ఉందో దాన్ని మీరు విన్న తర్వాత చాలా అంటే చాలా ఆనందిస్తారు. అంతేకాకుండా మునుపెన్నడూ లేనంత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే మీరు ఇవాళ చవి చూడబోతున్నారు. అయితే ఈ రాశి వారైతే జీవితంలోకి ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా అది కలగబోతున్నాయి. అలాగే ఈ రోజున మీకు చాలా బిజీగా ఉండబోతున్నారు. ఏ సమస్యనైనా కానీ చాలా ఎక్కువగా, అంటే మీరు సతమతం అవుతున్న సమస్యలకు కూడా పరిష్కారాలు అయితే ఈరోజు మీకు లభించబోతున్నాయి. మీకు ఈరోజు చాలా మిశ్రమంగా అయితే ఫలితాలు రాబోతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ధీమాగా సొంతంగా ఏదైనా నా మంచి ఆలోచన విధానంతో అయితే కొత్త సమస్యల నుండి అయితే బయటపడే అలా ఆలోచన కలవాలైతే మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. వాటిని తొలగించుకునే ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ రాశి వారికి ఒక దేవత అనుగ్రహం ఉంది కనుక ఈరోజు మీ మీద ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ చుట్టుముట్టినప్పటికీ కూడా మట్టుపెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీకు పెద్దల ద్వారా లేదంటే ఇంట్లో వారి ద్వారా కనుక్కొని ఒకసారి మీరు దేవతారాధన అయితే ఇంటి దేవతారాధన అయితే చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. మీరు స్నేహతత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచించగల వ్యక్తులు. ఈ రాశి వారి చాలా శక్తి సామర్థ్యాలు అనేవి బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలో అయినా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం దేని గురించి అయినా కానీ ఆ పని పూర్తయ్యేంత వరకు వెనకాడరు. తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరు. అంత గట్టి మనస్తత్వం గలవారు ఈ రాశివారు. అలాగే వీళ్ళు పని చేయడానికి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వెనుకాడరు. రాత్రి పగలు నిద్రపోకపోయినా కానీ ముందు ఆ పని పూర్తి చేయాలన్నటువంటి తపనైతే వీరిది. గొప్ప మనస్తత్వం అనైతే చెప్పుకోవచ్చు. పుట్టినటువంటి వారిని సహనం లేకుండా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఇస్తారు. గౌరవభావంతో పలకరింపులు అయితే ఉంటాయి. సమాజంలో మంచి ఉన్నతమైన స్థాయిని కూడా వీరు కలిగి ఉంటారు. ఇక వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేసేవారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అటువంటి మనస్తత్వం ఈ రాశి గల వారిది. ఇక ఎవరినైనా కానీ ఒక చిన్న సహాయం పొందాలంటే ఈ రాశి వారు చాలా ఉప్పొంగిపోతారు. వీళ్ళకి అంతకంత అయితే ఆ ఎదుటి వ్యక్తులకి చిన్నపాటి సహాయం చేసినా కూడా అంతకుముందు వాళ్ళకు డబల్ చేసేటువంటి సహాయం అయితే వీరు అందించగల మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు. మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు. మంచిగా చెడుగు చెడుగా అన్నట్లు ఉంటారు. వీరు ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావంగా ఉంటారు. ఏదైనా కానీ వీరికి ఇబ్బందులు గురి చేసే సమయంలో కూడా వీరు చాలా చక్కగా అయితే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా నొప్పించరు. ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు మంచి మనసునైతే కలిగి ఉంటారు ఈ రాశివారు. దీనికి కారణం ఏంటంటే స్వతహాగా వీళ్ళు ముందు నుంచి కూడా ఏదైనా ఒక సమస్యను లోతుగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకునే విధానంగా ఉంటారైతే. అయితే ఈ రాశివారు చాలా మంచి ఆలోచన శక్తి కలవారని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఊహించినటువంటి ధనాన్ని కూడా ఈరోజు పొందబోతున్నారు. ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా మంచి మంచి ఫలితాలను తెచ్చిపెట్టే విధంగా అయితే ఉండబోతున్నాయి. వీరికి ఈ యొక్క నెలలో అయితే చాలా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేయబోతున్నారు. అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే చక్కగా ఏదైనా కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సఖ్యతగా ప్రశాంతంగా అయితే గడిచిపోబోతుంది. అయితే ఈరోజు వీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే గనక మీ ఇంటి దేవతారాధన చేసుకోవడం వల్ల మీరు ఈరోజు చాలా సమస్యల నుండి బయటపడతారు. ఇంటి దేవతారాధన అంటే మీకు చాలా వరకు కూడా మేలు చేస్తుంది. కాబట్టి ఇంట్లో పెద్దలను అడిగి ఒక్కసారి మీ కులదైవతారాధన అయితే మీరు చేసుకోవడం అయితే ప్రయత్నించండి. ఇక వీరికి ఈ రోజున సమయం చాలా అనుకూలంగా అయితే గడిచిపోతుంది. అలాగే ఉద్యోగస్తులకు అయితే వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కులదైవం అనేది ఉంటుంది కదండి. కులదైవం యొక్క ఆశీర్వాదం లేకపోతే జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కులదైవాన్ని మనం ఎన్నడూ మరవకూడదు. అలాగే చాలామంది
కులదైవాన్ని వెనకేస్తూ ఉంటారు. అది చాలా నిర్లక్ష్యం చేయడం చాలా తప్పు. కులదైవాన్ని చాలామంది పట్టించుకోకుండా ఉంటారు. వెనకటి రోజులు కదా, ఇప్పుడు ఏముందిలే అనుకుంటా ఉంటారు. కానీ జన్మజన్మల దోష కర్మల దోషాలు, పితృదోషాలు ఇటువంటివన్నీ పలు రకాలమైన దోషాలైతే మనం వెంటాడుతూ ఉంటాయి. కొన్ని రకాల దోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నింటినీ కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉండాలి. కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళని ఒక్కసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఇలా ఎవరినైనా మీరు చెప్పినటువంటి మాటలు నమ్మకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వారిని కలుసుకొని ఒకసారి మీ పెద్దల్ని కలుసుకొని వారి గురించి తెలుసుకొని కులదేవత ఆరాధన అయితే మొదలు పెట్టండి. మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళేసి డబ్బులు పారేసుకొని అదని ఇదని చెప్పేసి అనవసరమైనటువంటి ఏదైనా పరిహారాలు చేయించుకోవటం కంటే కూడా ఇంట్లోనే మనకు తెలిసినటువంటి మన కులదేవతనైతే మనం ఆరాధించుకోవడం చాలా సమస్యలని మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. ఎక్కడున్నా కానీ ముందు ఏ పనిని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు ఎలా నయమవుతాయి అనే విషయం అయితే మీ ఆలోచన విధానంగా అయితే మార్చుకోండి. 100% కులదేవత ఆధారణం చేసుకోవడం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఆలస్యం చేయకుండా ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన అయితే మొదలుపెట్టండి. ఇక చాలా ఎక్కువ రోజుల నుంచి టెన్షన్ లేకుండా ఈరోజు గడిచిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఈరోజు ఉండబోతుందన్నమాట. అంతేకాకుండా కుటుంబ విషయాల్లో అయితే ఒడిదుడుకులు ఏదైనా లోనైనా కానీ బాధపడుతున్నా కానీ వారికి ఈ రోజున అన్నీ సర్దుకుంటాయనేది చెప్పుకోవచ్చు. అవసరమైనటువంటి సమయాల్లో మీకు ధనం అనేది లభించకపోయినా కూడా ఈరోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో మీ ఖర్చులకైతే ధనం అనేది వస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకైతే మీకు ధనం కూడా సర్దుబాటు చేయబోతున్నారు. ఉన్నతికి మీరు తోడ్పడబోతున్నారు. మీరు వివిధ స్థానాల్లో అయితే గౌరవ స్థానాల్లో మీకు గౌరవం చాలా దక్కబోతుంది. మా గౌరవ మర్యాదలను పొందబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి రోజుగా ఈ రోజును మీరు భావించుకోవచ్చు. ఎక్కడ ఉన్నా కూడా మీకు ఒక గౌరవ మర్యాదలు అనేవి, మీకు ఒక లెవెల్ అనేవి, ఒక స్టేటస్ అనేవి ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఇబ్బందులు అయితే గురి చేస్తాయి. అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత పెద్దలను సంప్రదించి వారికి ఏదైనా ఒక మాట చెప్పి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక తర్వాత సమాజంలో పేరు లేని వారికి కూడా గౌరవించి ఈరోజు విమర్శలకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి. మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ, కుటుంబ నిర్ణయాలు కానీ ఎవరితో కూడా పంచుకోవద్దు. అలా చెప్పడం వల్ల మీకు ఏదైనా కానీ కొంత సమాజంలో కొంచెం విమర్శలకు గురయ్యి మీకు కొంచెం చెడు ప్రభావాలు అయితే చూపించబోతున్నాయి. ఇక మీకు గనక అధికంగా ధనం అనేది ఈరోజు అధికంగా చేతి నిండా లక్షలు కోట్లు వస్తాయని కాదండి. అవసరానికి సరిపడా ధనం అనేది తప్పకుండా మీకు ఈరోజు సర్దుబాటు అవుతుందని అయితే తెలుసుకోండి. మీకు ఏదైనా అవసరం ఉందంటే దానికి సంబంధించినటువంటి ధనం అనేది ఈరోజు మీ చేతిలో ఉండబోతుంది. మీ పనిలో మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి మీకు ఏ స్థాయి అయితే రావాలని మీరు కోరుకుంటున్నారో, మీరు కష్టం చేసినందువల్ల అదే స్థానాన్ని అయితే పొందబోతున్నారు. ధనం లభించేటువంటి అవకాశాలు, సూచనలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యవహారాలు ఏదైనా నూతన ప్రయోగాలు చేసేటువంటి అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఈరోజు చేసుకోవచ్చు. భూముల విలువలు పెరగడం, దీనివల్ల కూడా మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సంతానం వల్ల అదృష్టం నుంచి మంచి స్థాయికి అయితే చేరుకోబోతున్నారు. ఈ రాశి వారు మీకంటే ఏదైనా వెనక వచ్చిన వారు ఒక పని చేస్తున్నప్పుడు మీ వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ మరలా తిరిగి వారిని అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారని అయితే తెలుసుకోండి. ఇక పెద్దలు మీకు ఇచ్చినటువంటి స్థిరాస్తులను పోగొట్టుకున్నా కూడా మీరు స్వశక్తితో మళ్ళీ అయితే తిరిగి సాధించుకునేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. ఈ రాశి వారికి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చక్కగా ఈరోజు ఎదుర్కోబోతున్నారు, పరిష్కరించుకోబోతున్నారు. పరాయి వాళ్ళ వల్ల అయితే, బయట ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల అయితే కాస్త మనస్పర్ధలు రాబోతున్నాయి. అవి కాస్త ఆలోచించి పరిష్కరించుకోవడం వల్ల సమస్య పోతాయి. దానివల్ల మీరు ఇబ్బంది పడవలసిన అవసరం ఈరోజు అయితే అసలు ఏం లేదు. అయితే వారి వల్ల కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మీరు ఎవరిని కూడా ఎక్కువగా అనవసరంగా దూషించకుండా మీ కోపం అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకున్నందువల్ల సమస్యపోతాయి. ఇక వెంటనే మీరు చక్కగా పరిష్కారం చేసుకొని అలాగే కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. అలాగే మీరు ఈరోజు కాలభైరవ స్తోత్ర పారాయణం చేసుకోవడం వలన ఈరోజు మీకు అన్ని విధాలా బాగా మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది ఉంటుంది. అలాగే పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు ఈరోజు బాగా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. తప్పకుండా ఈరోజు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోండి. అత్యంత మంచి ఫలితాలు అయితే ఇచ్చేటువంటి అవకాశాలు ఆ భగవంతుడు మీకు కనిపిస్తాడు. అలాగే ఎక్కువ శాతం మీరు చేయవలసిన పని ఏంటంటే గనక మీకు కలిసి రావాలి
రావాలంటే గనక మీరు ఈరోజు తప్పకుండా కాలభైరవ స్తోత్రం అయితే పఠించి తీరాలి. అలాగే శనిదేవుని యొక్క శని స్తోత్రాలను పఠించాలి. మంచి ఫలితాలు మీరు చవిచూస్తారు. అలాగే అఖండమైన ఐశ్వర్యంతో గొప్ప ధనలాభంతో చేకూరేటువంటి సమయం ఈరోజు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించిన ఈ సమాచారాన్నంతా మనం తెలుసుకుని దానికి తగిన ఫలితాలైతే చేయవలసిన దేవతారాధనలైతే చేసుకుని ముఖ్యంగా పాటించవలసిన విషయాలన్నీ అయితే మనం పాటించి తీరాలి. ఈ రాశి వారికి సంబంధించిన మంచి సమాచారం మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నామండి. ఇక మీరు చేయవలసిన పనుల్లో అత్యధికమైన ముఖ్యమైనటువంటి పని ఏంటంటే గనక కులదేవత యొక్క ఆరాధన అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు. కులదేవత ఎవరనేది తెలుసుకొని ఇంట్లో వారిని కనుక్కొని పెద్దలనైనా కనుక్కొని మీరు ఎక్కడున్నా సరే మొదటగా మీరు కులదేవత ఆరాధన అయితే మొదలుపెట్టండి. పూజించినట్లయితే గనక ఒకసారి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మిమ్మల్ని ఊహించని విధంగా అయితే మిమ్మల్ని పలకరించబోతాయి. మీరు చాలా అంటే చాలా గొప్ప స్థాయికి చేరుకునే విధంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే మీకు రాబోతున్నాయి. చిన్నపాటి ఇబ్బందులన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మీరైతే కులదేవత ఆరాధన అయితే ముందుగా మొదలు పెట్టేసేసేయండి. ఇక మనం చేయవలసిన పనులన్నీ మనం ధర్మపరంగా చేసుకుంటూ పోతే గనక మన పనులు అలాగే మనం చేసేటువంటి పనులే కాకుండా మన ప్రవర్తన ఇవన్నీ కూడా మంచిగా ఉంటే భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మనపై కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలు కూడా మీకు కొంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు దూర ప్రయాణాలు కాకుండా కొంచెం జాగ్రత్తలు వహిస్తూ ప్రయాణాలు చేయడం అయితే చాలా మంచిది. ఈ విధంగా అయితే మీకు ఎన్నో అవకాశాలు మీ ముందు రాబోతున్నాయైతే మీరు తెలుసుకోండి. ఇక మనం తెలుసుకున్నాం కదండి ఈ కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ 10 సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు చేయవలసిన పరిహారాలు పరిష్కారాలు అలాగే దేవతారాధన మొత్తం అయితే క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.